పెద్ద పంజాని మండలంలోని చామనేరు గ్రామ సచివాలయ అభివృద్ధికి పలమనేరు శాసన సభ్యులు వెంకటే గౌడ గారు సుమారు 5,50,00,000 రూపాయల నిధులు ఖర్చు చేశారు. చామనేరు MGNREGS నిధులతో రైతు భరోసా కేంద్రం మరియు గ్రామ సచివాలయం మరియు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్మించడం జరిగింది. MGNREGS నిధులతో చామనేరులో మండల ప్రజా పరిషత్ పాఠశాల ప్రహారీ గోడ నిర్మించగా నిడిగుంటలో ప్రహారీ గోడ నిర్మాణ దశలో ఉంది. ఎంపీపీ నిధులతో చామనేరులో గోవింద్ రెడ్డి గృహం వద్ద నుండి వెంకటరమణారెడ్డి గృహం వద్ద వరకు మరియు సుబ్రహ్మణ్యం రెడ్డి గృహం నుండి రెడ్డెప్పరెడ్డి స్థలం వరకు మరియు సుబ్బమ్మ గృహం నుండి గోనుమాకులపల్లి కాలువ వరకు సీసీ డ్రైన్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. నాడు నేడు ఫేజ్ 1 మరియు నాడు నేడు ఫేజ్ 2 కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే క్రమంలో చామనేరు, నిడిగుంట, ముదరంకుంట, బండకుంట మండల ప్రజా పరిషత్ పాఠశాలలను మరియు నిడిగుంట జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను ఆధునీకరణ చేయడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో చామనేరులో ఆంజనేయ స్వామి దేవాలయం నుండి పంచాయతీ కార్యాలయం వరకు, చామనేరులో మణిగృహం వద్ద నుండి సుబ్రహ్మణ్యం గృహం వద్ద వరకు మరియు బండకుంటలో మండల ప్రజా పరిషత్ పాఠశాల నుండి మణిగృహం వద్ద వరకు మరియు గోనుమాకులపల్లిలో రెడ్డెప్పరెడ్డి గృహం వద్ద నుండి మెయిన్ రోడ్ వరకు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. నిడిగుంటలో నారాయణరెడ్డి గృహం నుండి శెట్టి షాప్ వరకు మరియు రమేష్ బాబు గృహం నుండి మెయిన్ రోడ్ వరకు సీసీ రోడ్ల నిర్మాణ ప్రక్రియ ఆరంభ దశలో ఉంది. ఎంపీపీ నిధులతో రవి షాప్ నుండి వంగిరెడ్డి గృహం వరకు మరియు సుబ్రహ్మణ్యం గృహం నుండి రెడ్డెప్ప గృహం వరకు చామనేరులో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ 5 ఏళ్లు పనిచేసి పేద ప్రజలకు ఆసరాగా వారి గుండెల్లో నిలిచిన మన వెంకటే గౌడన్న గారిని మనం మళ్లీ గెలిపించుకుందాం. ఇంకా మన గ్రామ అభివృద్ధిని సాధించుకుందాం. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం. పలమనేరు ఎమ్మెల్యేగా వెంకటే గౌడన్నని గెలిపిద్దాం.